హాయ్, వెల్కమ్ టు పల్లెటూరులో ప్యారడైజ్. అరే ఏంటి, అబ్బాయి కదా ఉండాల్సింది, సుమంత్ కదా ఉండాల్సింది, ఈమె ఏంటి అని అనుకుంటున్నారా? సుమంత్ టూర్కి వెళ్ళాలి, నేను వెళ్ళా. సో నా టూర్ నేనే చెప్తా. నేను వెళ్ళింది ఉదయపూర్, రాజస్థాన్లో చిన్న ప్లేస్. ఉదయపూర్ సిటీ ఆఫ్ లేక్స్ అంటాం, ఆర్ బ్రిటిష్ వాళ్ళు వెనిస్ ఆఫ్ ద ఈస్ట్ అని కూడా అంటారు. ఎందుకు అంటే అక్కడ చాలా లేక్స్ ఉన్నాయి. అరే రాజస్థాన్ కదా, లేక్స్ ఏంటి అని అనుకుంటున్నారు కదా, నేను కూడా అదే అనుకున్నా. కానీ అక్కడ వెళ్ళి చూస్తే చాలా లేక్స్ ఉన్నాయి. దాని బౌండరీ మొత్తం అరవలి హిల్స్, అరవలి పర్వతాలు అంటారేమో నాకు తెలిసి. ఇందాక బార్డర్స్ అన్నా కదా, మెయిన్ పాయింట్ ఏంటంటే ఎటు చూసినా అరవలి పర్వతాలే ఉంటాయి. థర్డ్ డేకి నాకు పర్వతాలు అంటే చిరాకు వచ్చింది, అర్థం చేసుకోండి. ఈ సోదంతా ఎందుకు కానీ టూర్ గురించి స్టార్ట్ చేద్దాం సరేనా. డే 1. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, నచ్చకపోయినా జస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ నొక్కండి, మర్చిపోకండి. సో నా నెక్స్ట్ వీడియో మీరు పక్కా మిస్ అవ్వకుండా చూస్తారు. సో డే 1 మార్నింగ్ ఫ్లైట్ క్యాచ్ చేసి 4:30 కల్లా అక్కడ ఉన్నాం. అరే 4:30 అయింది కదా, ఏముంది లే అని చెప్పి దగ్గరలో ఫతే సాగర్ లేక్ అని ఒక లేక్ ఉంది. అది మన హైదరాబాద్లో హుసేన్ సాగర్ ఎలానో ఫతే సాగర్ అలా, కానీ అది చాలా నీట్ ఉంది హైదరాబాద్ కన్నా. ఫతే సాగర్ లేక్ దాని పక్కన నుంచి చాలా స్ట్రీట్ ఫుడ్ ప్లేసెస్ ఉన్నాయి. పక్క ట్రై చేయాల్సిన ఫుడ్ ఏంటి అంటే వెజ్ మంచూరియా, ఫ్రైడ్ మోమోస్. అది అక్కడ పోయి వెజ్ మంచూరియా మన దగ్గర దొరకదా అనుకోకండి, అక్కడ చాలా అంటే చాలా బాగుంది, పక్కా ట్రై చేయండి మీరు. అండ్ ఇంకో స్పెషాలిటీ ఏంటి అంటే పావ్ భాజీ. మీరు నార్త్ సైడ్, అది కూడా మెయిన్ రాజస్థాన్ సైడ్ వెళ్ళి పావ్ భాజీ తినకపోతే ఇంకా వేస్ట్ అది. ఈ ఫుడ్ అవన్నీ కవర్ చేశాక సన్సెట్ టైంకి ఫతే సాగర్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. స్కై ఆరెంజ్గా, వాటర్ రెడ్గా చాలా ఉంటుంది. మీకు సన్సెట్ పర్ఫెక్ట్ పిక్చర్స్ కావాలి అంటే దీనికన్నా బెస్ట్ ప్లేస్ ఇంకెక్కడా ఉండదు. అండ్ దానికి దగ్గరలో 5 minutes వాకబుల్ డిస్టెన్స్లో ఒక ఎక్వేరియం ఉంటుంది. చాలా పెద్ద ప్లాంటేరియం లెవెల్లో ఎక్వేరియం అది. ఇంకో స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ ఒక సీ త్రూ ఫిషెస్ మధ్యలో ఉన్నట్టు ఫీలింగ్తో ఒక ప్లేస్ ఉంటుంది. అంటే వాటి ఫిషెస్ మధ్యలోనే ఉన్నట్టు అన్నీ క్లియర్గా కనిపిస్తూ అది ఒక మెయిన్ అట్రాక్షన్ లానే ఉంది అక్కడ. ఇలాంటి కాన్సెప్ట్తో ఒక ఎక్వేరియంలో ఒక ఎక్స్పీరియన్స్ అనేది చిన్నోళ్ళకైనా పెద్దోళ్ళకైనా చాలా ఓవర్వెల్మింగ్ ఉంటుంది. అండ్ ఈ అండర్ ద సన్ ఎక్వేరియం స్పెషాలిటీ ఏంటి అంటే దీనికి సపరేట్ రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ స్పెషల్ మెయిన్ ఎందుకు అంటే మన ఫ్లోర్లో ఫిషెస్ స్విమ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. లైక్ మనం వాటి మీద ఫ్లోట్ అవుతున్నామేమో అనిపిస్తుంది. కానీ అక్కడ ఫుడ్ అంత రికమెండెడ్ కాదు, అంత మంచిగా లేదు. బట్ ట్రై చేయాలని కూడా చేయండి, వద్దను. ఇలా డే 1 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డే 2. డే 2 మార్నింగ్ ఎగ్జామ్ ఉండే కాబట్టి ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసాం మేము టూర్. ఆఫ్టర్నూన్ మేము వెళ్ళింది లైక్ ఉదయపూర్లో ఫేమస్ అంటే ఫేమస్ టూరిస్ట్ ప్లేస్. అంటే ఏంటి అది అని అనుకుంటున్నాను కదా, చెప్తా. కర్ణీ మాతా టెంపుల్ అని. అంటే టెంపులే కదా ఏముంది అని అనుకుంటాం అందరం, కానీ ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఈ టెంపుల్కి వెళ్ళాలంటే రోప్వే నుంచే వెళ్ళాలి. అక్కడ నుంచి ఫతే సాగర్ లేక్ది వ్యూ మొత్తం కనిపించింది. దాని చుట్టూ బిల్డింగ్స్, అరావలి పర్వతాలు అన్నీ కవర్ అయ్యాయి. అక్కడ నుంచి మేము సజ్జన్గర్ ప్యాలెస్కి వెళ్ళాం. దాన్ని వింటర్ ఫోర్ట్ అంటాం. అక్కడ ఆ సజ్జన్గర్ ప్యాలెస్ కూడా ఒక కొండ మీద నిర్మించారు. సో అక్కడ నుంచి మనకు సన్సెట్ ఎంత క్లియర్గా కనిపిస్తుందో అర్థం చేసుకోండి. అరావలి పర్వతాల మధ్యలో నుంచి సన్ కిందకి వెళ్ళిపోతున్నట్టు మనకు కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ ఉంది. అంటే మేము వెళ్ళిన సీజన్లోనూ ఏమో తెలియదు, కానీ చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. అక్కడ నుంచి అరే ఇంత దూరం వెళ్ళి షాపింగ్ చేయకుండా ఉంటాం చెప్పండి. సో మేము వెళ్ళిన ఫస్ట్ ప్లేస్ హాతీపోల్ స్ట్రీట్. ఇదేంటి స్ట్రీట్ షాపింగ్లో ఫస్ట్ సెకండ్ పొజిషన్ టాప్ ఉదయపూర్లో. అక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే లెదర్ బ్యాగ్స్, వాలెట్స్, జర్నల్స్ కూడా ఉంది లెదర్తోనే. అండ్ ఉదయపూర్ క్లోదింగ్. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే రాజస్థాన్ దాకా పోయి ఇది కొనకుండా ఉంటాము చెప్పండి.
సిల్వర్ ఆక్సిడైజ్ జ్యువెలరీ అని, అంటే పిచ్చివి సిల్వర్ కలర్వి అని మన సైడ్ ఉంటాయి కానీ అటు సైడ్ చాలా అంటే చాలా ఫేమస్. అక్కడ మనలా కాకుండా 8:39కి అన్ని షాప్స్ క్లోజ్ చేస్తారు, స్ట్రీట్ షాపింగ్ కూడా. సో ఇంకొక విషయం ఏంటి అంటే మన దగ్గర వెజ్ రెస్టారెంట్స్ ఎలానో అక్కడ నాన్ వెజ్ రెస్టారెంట్స్ అట్లా, అంటే మూలకొకటి సమానకొకటి అన్నట్టు ఉంది. చాలా కష్టమైంది అనుకోండి ఫుడ్ కోసం, బట్ ఓకే ఫైన్, కొన్ని రోజులు వెజ్ మీద బతకచ్చు మనం కూడా. సో ఇలా డే 2 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డే 3. డే త్రీ మేము వెళ్ళింది శ్రీనాథ్జీ టెంపుల్. ఆ డే మొత్తం లాంగ్ డ్రైవ్స్ మ్యాక్స్. సో శ్రీనాథ్జీ టెంపుల్ స్పెషాలిటీ ఏంటి అంటే అది ఆ టైం మహారాణా ప్రతాప్ సింగ్ కట్టిన టైమే. అండ్ ఎప్పుడు చూసినా చాలా గ్రాండ్గా ఏదో సెలబ్రేషన్ అవుతానే ఉంది. దాని చుట్టూ సరౌండింగ్స్ చూస్తే సేమ్ వారణాసి చూసినట్టే ఉంటుంది, లైక్ ఆ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ అండ్ ఆల్. అంటే మెయిన్ థింగ్ ఆ టెంపుల్కి వెళ్ళే రూట్లో వచ్చేది ఒక టనల్, దాని పేరు విష్ణు టనల్. అంటే టనలే కదా అని అనుకుంటాం కానీ ఇంకా టనల్ అది. సో అక్కడ నుంచి ఏక్లింగ్జీ టెంపుల్కి వెళ్తున్నాం, అంటే శివుడు టెంపుల్. ఆ రూట్ వెళ్ళే రూట్లోనే హల్దీ ఘాటి అని ఒక ప్లేస్ ఉంటుంది. దాని పేరు హల్దీ ఘాటి ఎందుకు అంటే అది మొత్తం లైక్ సేమ్ పసుపులానే ఎల్లో ఎల్లో ఉంటుంది అటు ఇటు. ఆ ప్లేస్ కూడా ఒక చిన్న ఇంపార్టెన్స్ ఉంది, అది తర్వాత ఒక స్టోరీలో ఉంటుంది, అది నేను చెప్తా. ఏక్లింగ్స్ టెంపుల్ కూడా మహారాణా ప్రతాప్ ఆ టైంలో కట్టిండే, అంటే ఇంకా మాన్యుమెంట్ హెరిటేజ్ అని అనుకోండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా చేస్తలే కానీ ఆ టెంపుల్ వెనకాల ఇంకా చాలా దేవుళ్ళ టెంపుల్స్ కూడా ఉన్నాయి. అవి ఇప్పుడు అన్ని బ్లాక్ చేశారంటే ఆల్మోస్ట్ సిన్స్ ఒక 4-5 years నుంచి. ఏక్లింగ్జీ టెంపుల్ నుంచి నెక్స్ట్ వెళ్ళింది మహారాణా ప్రతాప్ మెమోరియల్కి. లైక్ ఈ మెమోరియల్ మహారాణా ప్రతాప్కి స్పెషల్ కాకుండా ఇట్స్ అ మెమరీ ఆఫ్ హిస్ హార్స్ చేతక్ అని. అది చేతక్ హార్సే కదా, హార్స్కి మెమోరియల్ ఏంటి అని అందరం అనుకుంటాం. కానీ ఒక వార్ ఉంది, మెయిన్ వార్ ఏంటి అంటే అక్బర్తో ఆర్గ్యుమెంట్లో ఉన్నప్పుడు అక్బర్ మహారాణా ప్రతాప్ మీద ఫైట్ చెప్తాడు, వార్ ఇస్తాడు. సో ఆ వార్లో ఎనిమిని డిఫీట్ చేయడానికి చేతక్ ఒక మేజర్ రోల్ ప్లే చేసింది. ఎలా అంటే వార్లో రాగానే ఆపోనెంట్ అక్బర్ కాదు, అతనికి ఇది సబార్డినేట్ కింగ్ ఎవరు. అండ్ ఎలిఫెంట్స్ ఉండే ఆయనకి, ఎలిఫెంట్ స్వార్డ్తో ట్రైన్ అయి ఉంది. ఈ చేతకి వెళ్ళి దాని మీద కాళ్ళు పెట్టి మహారాణా ప్రతాప్ని ఆపోనెంట్ని ఫేస్ టు ఫేస్ పెట్టి ఒక ఫైట్కి పెడతాడు. అయితే ఎలిఫెంట్స్ ఎలాగో ట్రైన్డ్, సో దాని మీద కూర్చున్న వాళ్ళని ఎలాగో కాపాడాలి కాబట్టి ఆ స్వార్డ్తో చేతతో ఒక కాళ్ళు కట్ చేసేస్తుంది. ఆ మూమెంట్ ఆఫ్ టైంలో ఇట్స్ జస్ట్ హార్స్. మనమైతే నార్మల్గా ఏదో భయపడుతూ ప్యానిక్ అవుతాం, కానీ ఆ హార్స్ ఏం చేసింది, అక్కడ నుంచి ఆ ఇంజురీతోనే మహారాణా ప్రతాప్ని ఎన్నో మైల్స్, లైక్ వార్ నుంచి ఎంత దూరం అయితే అంత దూరం తీసుకెళ్ళి ఒక 15 feet రివర్ ఉంది, దాని మీద నుంచి దుంకి అక్కడ దించాక చచ్చిపోయింది. సో దాని మెమరీగా, దాని ఆనర్లో ఈ మెమోరియల్ ఉంది. ఈ సజ్జన్గర్ మెమోరియల్ దగ్గర నుంచి తర్వాత ఫతే సాగర్ దగ్గర ఒక మ్యూజియం ఉంది, మహారాణా ప్రతాప్ సింగ్ గుర్తులోనే కట్టిన మ్యూజియం అది. మేము రిటర్న్ జర్నీ వచ్చేసరికి చాలా లేట్ అయింది కాబట్టి మేము వెళ్ళేసరికి మ్యూజియం కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అయింది. సో అలా పైన చూసుకొని వచ్చేసాం కొన్ని ప్లేసెస్. సో ఆ డే మొత్తం మెజారిటీ ట్రావెలింగ్ అవన్నీ అయిపోయినాయి. రిటర్న్లో స్ట్రీట్ ఫుడ్ మళ్ళీ ఈసారి రోజు రెస్టారెంట్స్ వెళ్ళకు అని చెప్పి 100 feet రోడ్, అంటే ఆ స్ట్రీట్ పేరే అది, దానికి వేరే ఏం పేరు లేదు. 100 feet రోడ్ అనగానే ఒక స్ట్రీట్ ఫుడ్ ఏరియా మొత్తం కనిపిస్తుంది మీకు. అక్కడ కూడా చాలా అంటే చాలా బాగుంది. అక్కడ మన చెన్నై దోశ పడ్డండి, ట్రై చేయండి పక్కా, మస్తు స్పైసీ ఉంది, చాలా బాగుంది. సో డే 3 ఇలా ట్రావెలింగ్ ఇంకా ఫుడ్ అయిపోయింది. డే 4 కూడా ఒక ఆల్మోస్ట్ 2 hours ట్రావెలింగ్ వెళ్ళడానికి. మేము వెళ్ళిన ప్లేస్ కుంభల్గఢ్ ప్యాలెస్. మన హైదరాబాద్లో గోల్కొండ ఫోర్ట్ ఎలానో కుంభల్గఢ్, కానీ కుంభల్గఢ్ ఈజ్ లైక్ 10 times బిగర్ దెన్ గోల్కొండ ఫోర్ట్. ఈ కుంభల్గఢ్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తెలుసు కదా, దాని తర్వాత సెకండ్ లార్జెస్ట్ వాల్ ఇదే. అండ్ ఈ వాల్ థిక్నెస్ 15 feet. ఇప్పుడు దాకా ఏ కింగ్ కూడా ఈ వాల్ మీద విన్ అవ్వలేకపోయింది. అండ్
ఈ కుంభల్గఢ్ ప్యాలెస్ మీద అసలు ఏం అటాక్స్ కూడా కాలేదు. ఎందుకంటే ద మూమెంట్ దే ప్లాన్ టు అటాక్ అక్కడికి వెళ్ళాలనేసరికి అయిపోతుంది సోల్జర్స్కి. సో మీకు ఇందాక చెప్పాగా గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తర్వాత సెకండ్ అని మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ టెంపుల్ కూడా ఉంది, కానీ ఇప్పుడు బేసికలీ దేవుడి విగ్రహాలు అవేం లేవు ప్రస్తుతానికి. వాల్ కనుక క్లియర్గా కనిపిస్తుంది చూడండి మీకు. ఈ కుంభల్గఢ్ ప్యాలెస్ ఎక్కాలంటే ఆల్మోస్ట్ ఒక ట్రెక్కింగ్ లానే ఉంటుంది, ఎందుకంటే అది కట్టడం కూడా ఒక కొండ మీదనే కట్టారు. అండ్ ఇలా స్లోప్ వైజ్ లానే ఉంటుంది, శ్రీశైలం కొండలు ఎక్కినట్టే ఉంది, అక్కడ మెట్లు కూడా లేవు. ద అదర్ థింగ్ అబౌట్ దిస్ ప్లేస్ వాజ్ అదంత పెద్ద ప్లేస్ ఏం కాదు, చిన్న ఫోర్టే, కానీ చాలా అంటే చాలా కార్నర్స్ ఉంది. లైక్ మీకు చాలా ఓపిక ఉంది, టైం ఉంది అంటే చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఒక్కొక్క కార్నర్ నుంచి ఒక్కొక్క వ్యూ చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక మోర్ దెన్ హాఫ్ డే అక్కడ అయిపోతుంది, లైక్ ఎక్కి దిగేసరికి. అక్కడ ఫుడ్ ప్లేసెస్ అంటే కబ్సా ఏరియాలో కొంతమంది రెస్టారెంట్స్ అలా పెట్టుకున్నారు, కానీ రికమెండ్ అయితే చేయను, అక్కడ అంతేం బాగాలేదు ఫుడ్. ఈ కుంభల్గఢ్ వెళ్ళే ప్లేస్లో లైక్ అప్పట్లో ఉండేది కాదు, కానీ ఇప్పుడు రీసెంట్గా 4-5 years నుంచి చాలా రిసార్ట్స్ వచ్చాయి, ఫంక్షన్ హాల్స్ వచ్చాయి, ప్లేసెస్ వచ్చాయి. అండ్ కుంభల్గఢ్ నుంచి రిటర్న్ వచ్చే ప్లేస్లో కూడా కొన్ని డ్రైవింగ్స్ కూడా ఉన్నాయి. అవి దే లుక్ రియలీ గుడ్. బయట నుంచి మేము ట్రై చేయలేదు లోపలికి వెళ్ళి. అండ్ ఇంకా Day 4 మొత్తం అలానే అయిపోయింది కుంభల్గఢ్ వెళ్ళి వచ్చేసరికి. నాకు లైక్ ఇది Day 4, ఇంకా 2 days ఉంది. Day 5 అండ్ Day 6 ఎంత లాంగ్ ఉన్నాయంటే పక్కా అయితే వేరే వీడియోలోనే ఉంటుంది. సో స్టే ట్యూన్డ్ ఇన్ పల్లెటూరులో ప్యాలెస్. నేను మళ్ళీ వస్తా, నా మిగతా టూర్ మొత్తం చెప్తాను.